నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ చేస్తున్నారు. అదేమిటంటే అవమానం జరిగిన చోటే సన్మానం అంట. అవమానం అంటే ఏంది? ఆ థియేటర్కి వెళ్ళి పుష్ప 2 రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళి తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడము, అదేవిధంగా ఒక పిల్లవాడు ఆమె పిల్లవాడే అపస్మారక స్థితిలో ఉండడము, ఈ మధ్యకాలమే రిలీజ్ అవ్వడము. ఈ కేసులో ఒకరోజు రాత్రి మొత్తము జైల్లో ఉండడము, అదేవిధంగా ఇప్పుడు బెయిల్ మీద ఉండడము, వీటన్నిటినీ క్రోడీకరిస్తూ అల్లు అర్జున్ అభిమానులైతే ఎక్కడైతే అరెస్ట్ చేపించగలిగారో అక్కడే ఆయన చేతుల మీదగానే అదే రేవంత్ రెడ్డి గారు ఆయన్ని అరెస్ట్ చేయించినట్లు, రేవంత్ రెడ్డి గారి చేతుల మీదనే అవార్డు తీసుకుంటున్నట్లు ఇదైతే రచ్చ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఇక్కడ చూడండి, ఇది సార్ మా బ్రాండ్, అవమానం జరిగిన చోటే సన్మానం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ, సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు. ఈ విధంగా మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే మరొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక మళ్ళా సీరియస్గా తీసుకుంటే మళ్ళా ఇబ్బందులు ఎదురవుతాయి. సో దయచేసి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించద్దండి. అంటే ఇప్పుడేంది, అవమానం జరిగిన చోటే సన్మానం అంటే రేవంత్ రెడ్డి ఈయన అరెస్ట్ చేపించినట్లు, రేవంత్ రెడ్డి చేతిలోనే ఆయన మళ్ళా అవార్డు తీసుకుంటున్నట్లు అర్థం వచ్చేటట్లు పోస్టులు పెడుతున్నారు. పాత విషయాలను ప్రస్తావిస్తున్న అభిమానులు పాత విషయాలు ప్రస్తావించారు సరే, అవమానం జరిగిన చోటే సన్మానం అంటున్నారా సరే, మరి పోయిన ప్రాణాన్ని తీసుకొని రాలేము కదా. కాబట్టి పాత విషయాలు గుర్తు చేసుకోకుండా ఉండడము అల్లు అర్జున్కే మంచిది, రేవంత్ రెడ్డికి కాదు. సో ఇదేదో ఎలివేషన్ వేసుకోవడానికి బాగుంటుంది, కానీ వాస్తవంగా చూస్తే పాత విషయాలు ప్రస్తావిస్తే ఏమంటారు, ఇప్పుడు ఆ తల్లిని తీసుకొని రాగలుగుతారా? ఈయన అవార్డు అయితే తీసుకున్నాడు, కానీ మరి చనిపోయినటువంటి తల్లిని వెనక్కి తీసుకొని రాగలుగుతారా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏం చెప్తారు? చూడండి, అవమానం జరిగిన చోటే సన్మానం, ఇది సార్ మా బ్రాండ్ అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరోసారి రచ్చరచ్చ చేస్తున్నారు. అస్సలు తగ్గేదేలే. ఈ డైలాగ్ వినిపిస్తే ముందుగా గుర్తొచ్చేది అల్లు అర్జున్. పుష్ప సినిమా గురించి వచ్చిన ఈ డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది, హిట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ నిన్న సభలో కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మరి రప్పా డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. దాంతో ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా విజిల్స్ చప్పట్లతో విరుచుకుపడ్డారు. ఇక్కడ చూడండి, తాజాగా బన్నీ మరోసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో ఈ డైలాగ్ చెప్పడం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వము తొలిసారి ప్రతిష్టాత్మక నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రోగ్రాం నిన్న శనివారం ఎంతో ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన ఈ ఈవెంట్కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో భాగంగా అవార్డులు గెలుచుకున్న సెలబ్రిటీలకు షీల్డ్, నగదుతో పాటు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. సో ఈ నంది అవార్డులు ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వం ఆపేసినటువంటి పరిస్థితి ఉండగా దాన్ని పునఃప్రారంభించి దానికి గద్దర్ గారి పేరు పెట్టి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఇవ్వడం అయితే జరిగింది. అందులో పుష్ప 2కు గాను అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చింది. ఇక్కడ చాలా చూడచక్కని చిత్రం అయితే చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకుంటున్నారు. వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక హీరో అవార్డు అందుకోవడంలో ఏం ప్రత్యేకత ఉండదు, ఎప్పుడు జరిగేదే. కానీ పూర్వం ఎప్పుడు జరగని విధంగా ఒక అగ్ర కథానాయకుడు జైలుకు వెళ్ళి రావడము దానికి కారణమని నేను చెప్పను, కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడం చేత రేవంత్ రెడ్డి చేయించాడన్నట్లు, రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే అల్లు అర్జున్ అవార్డు అందుకున్నట్లు, ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే సన్మానం కూడా చేయించుకున్నాడు మా హీరో అని చెప్పి సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ఒక పేరైతే ఉంది, పేరు మర్చిపోయాడనేసి ఇంత చేశాడు, మరి ఇట్లాంటివన్నీ చేస్తే మరి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు కూడా కింద కామెంట్స్ పెడుతున్నారు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.